హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. అది కూడా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో, ఓకేనా? మీకోసం మళ్ళీ నేను క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే తీసుకొచ్చాను, ఓకేనా? నాకు ఎప్పుడైతే అది ఎనర్జీ అనేది మనం ఆటోమేటిక్గా యూనివర్స్ అనేది తీసుకొస్తుంది, అప్పుడు మాత్రమే చేయాలి అనిపిస్తుంది అనమాట. ఓకే, మరి ఈరోజు మరి ఏ కారణం చేత ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనేది మీ ముందుకి రాబోతుంది చూసేద్దాం, ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా? అండ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? ఓకే, మరి మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. అలాగే మీ పర్సన్ నేమ్ని మీరు 3 to 5 టైమ్స్ మీ మనసులో అనుకోండి, ఓకేనా? సో ఇంకా స్టార్ట్ చేస్తాను. మీ ఇష్టమైన దైవాన్ని మీరు తలుచుకోండి, మీ పర్సన్ నేమ్ని మీరు తలుచుకోండి అండ్ అలాగే యూనివర్స్కి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ఓకేనా? ప్రతిరోజు యూనివర్స్కి మనం గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇద్దరు మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు మీరు. మీ పర్సన్ మీ మాటల కంటే తను ఎక్కువ వేరే వారి మాటలకే తను ఎక్కువగా విని మీకంటే తను దూరంగా వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ మీ వైపు వస్తారు, మిమ్మల్ని కలుసుకోవడానికి మళ్ళీ వస్తారు, మీతో లవ్తో వస్తారనమాట. మీ మీద మళ్ళీ లవ్తోనే వస్తారు ఈ పర్సన్, ఓకే? ఇక్కడ మీ పర్సన్కి 1 కిడ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. తను థర్డ్ పర్సన్ మాటలు ఎక్కువగా వింటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? మేబీ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు తనని. మీ పర్సన్ మీకు ఎలాంటి రెస్పాండ్ అవ్వడం లేదు, మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పర్సన్. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు, ఈ పర్సన్ మీకు ఏ విషయంలో కూడా తను క్లారిటీ ఇవ్వడం లేదు, చాలా సైలెంట్గా ఉంటున్నారు. డాట్స్ అనేది కదలడం లేదు. మీ పర్సన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు, మీ విషయంలో కూడా తను రెస్పాండ్ అవ్వడం లేదనమాట. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. మీతో ఉన్న ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోతుందేమో. ఇప్పుడు ఆలోచనలో పడిపోయారు మీ పర్సన్. ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నారు. తన మైండ్కి తను పదును పెడుతున్నారు ఇక్కడ, ఓకే? తనకి ఇప్పుడు ఆలోచన వస్తుంది, ఈ రిలేషన్షిప్ ఏమైనా ఎండ్ అయిపోతుందా అన్నట్టుగా, ఓకే? ఇక్కడ మీ మీద చాలా నెగిటివిటీ ఎక్కువ ఉందండి. ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ వస్తుందన్నమాట. మేబీ మీ పర్సన్ని ఎవరైనా మేబీ బ్లాక్ మ్యాజిక్ లాంటిది చేయొచ్చు, లేదా మీ మీదన్నా వేరే వేరే అదర్ దృష్టి ఏదైతే ఉంటుందో అది మీ మీద కొంచెం నెగిటివ్గా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, ఓకేనా? మీ రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు, వారికి అసలు మీరంటే ఇష్టం ఉండదు, మిమ్మల్ని ఏం చేయడానికైనా వారు సిద్ధంగా ఉంటారనమాట, ఓకే? కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. మీ మీద చాలా నెగిటివిటీ ఎక్కువ ఉందండి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు, ఓకే? ఇక్కడ కొంతమందికి అదర్ క్యాస్ట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ టెంపుల్ సింబల్ లాంటిది చూపిస్తుంది అండ్ కిడ్ కూడా చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ మీది మీ పర్సన్ది అదర్ క్యాస్ట్ అయితే ఉంది. దానివల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేస్తున్నారు కావచ్చు, దూరం పెట్టి ఉంటారు. కానీ ఈ పర్సన్కి నిజంగా యాక్చువల్గా చెప్పాలి అంటే తనకి మీ లైఫ్లో వచ్చి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే తను వచ్చారండి. కానీ ఇక్కడ మీతో రిలేషన్షిప్ గడిచిన కొద్దీ సొసైటీ గురించి తనకి కొంచెం నాలెడ్జ్ అనేది పెరగడం, లేదా అదొక తెలియని భయం తనకి మొదలవ్వడం, దానివల్లనే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. తనకైతే ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలనే ఉందండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అన్నట్టుగానే చూపిస్తుంది. మీ దగ్గరికి రావాలని ఉంది, కానీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ తన యాక్షన్ మూడ్లో లేరు, ఆలోచనలో పడిపోయారు. అండ్ ఈ పర్సన్ని ఎవరన్నా
మేబీ తనని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారంటే చూడండి, తన లైఫ్లో తన లైఫ్ పార్ట్నర్ ఉంటారు, కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఓకే, వారి మాటలకి పర్సన్ ఎదురు చెప్పలేరు. వారు చాలా కంట్రోల్ చేసే పర్సన్. ఈ పర్సన్ మేబీ వారికి ఎదురు చెప్తే సెక్యూరిటీస్ అని తను కోల్పోయిన వారు అవుతారు కదా, అది కూడా ఈ పర్సన్ దానికి కూడా తను భయపడతా ఉండొచ్చు. ఇక్కడ నాకు ఎక్కువ మంది ఫ్యామిలీ చూపిస్తుందండి. మీరు చాలామంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా తన ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ని ఫ్యామిలీ మెంబర్స్ అనేది చాలా కంట్రోల్ చేస్తారు. దానివల్ల కూడా ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోలేకపోతున్నారనమాట. తనకు మీ విషయంలో ఈ రిలేషన్షిప్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. చూడండి, ఈరోజు క్యాండిల్ వాల్స్ రీడింగ్లో చూడండి, దాదాపుగా ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుందండి. ఇక్కడ మీ మీద చాలా నెగిటివిటీ ఎక్కువ ఉంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అలాగే మీ పర్సన్ని కూడా ఎవరైనా తన గ్రిప్లో ఉంచుకోవడానికి ఏదైనా చేసి ఉంటారు. చాలా కంట్రోల్ చేశారండి మీ పర్సన్ని. తన లైఫ్లో ఉన్నవారు వారి హద్దుల్లో ఉంచుకోవడం, ఇది మీ పర్సన్కి తెలియదండి. మీ పర్సన్ మీద వారు ఏదో మేబీ చెడు ప్రయోగాలు ఉపయోగించడం లాంటిది ఏదో జరిగింది మీ పర్సన్. దానివల్లనే తను వేరే వారి మాటలు ఎక్కువగా వింటున్నారనమాట. మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఈ పర్సన్ తన మనసు మీ వైపు లాగుతుంది, కానీ తన మైండ్ మాత్రం అదర్ పర్సన్ ఎవరైతే ఏమైనా చెప్తున్నారనుకోండి, అదే తన మైండ్ అనేది వింటుందన్నమాట. కానీ తన మనసు మిమ్మల్ని కోరుకుంటుంది డెఫినెట్లీ. మీతో ఒక ఫ్యామిలీ ఊహించుకొని ఉంటారు ఈ పర్సన్. ఇక్కడ డెఫినెట్లీ అండి మీ పర్సన్ మళ్ళీ వస్తారు, రీకన్సిలేషన్ మేబీ కాంటాక్ట్ అవుతారు అన్నట్టుగానే చూపిస్తుంది. ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. లాంగ్ టైం మీతో ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట. ఇక్కడ లెటర్, ఈ లెటర్, ఎల్ లెటర్, మీ పర్సన్ యానిమల్స్ లవర్ కూడా అయి ఉంటారండి. అండ్ తను ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారనమాట ఈ పర్సన్. మీ దగ్గరికి రావాలనుకున్న ఈ పర్సన్కి ఎలాంటి రీజన్ అనేది దొరకడం లేదండి. ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలని ఉంది, మీతో రిలేషన్షిప్ మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని ఉంది పర్సన్కి, కానీ తనకి ఎలాంటి రీజన్ మేబీ అడ్డు పెట్టుకొని రావాలి. ఇక్కడ చాలా బ్లాక్ కలర్ ఎక్కువ వస్తుందండి. మేబీ మీ మీద చాలా బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా జరిగి ఉంటుంది, లేదా మీ పర్సన్ మీదన్నా జరిగి ఉండాలి డెఫినెట్లీ. ఇది పర్సనల్ రీడింగ్ కాదు కదా, జనరల్ రీడింగ్. నెగటివిటీ అనేది చాలా ఉంది. అంటే మీ మీద మీ పర్సన్ మీద వేరే వారి దృష్టి అనేది చాలా ఉంటుందన్నమాట. ఓకే, వారి దిష్టి అనేది మీకు తగులుతుంది డెఫినెట్లీ. ఓకే, మేబీ నజర్ అంటారు కదా, అది చాలా ఉంటుందండి మీ మీద మీ పర్సన్ మీద కూడా. ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు దూరం పెట్టినా మళ్ళీ అయితే మీ లైఫ్లో వస్తారు అన్నట్టుగానే సిగ్నల్ అయితే వస్తుందండి. ప్రజెంట్ ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ కూడా తను 1 మినిట్ అండి. ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ రిలేషన్లో ఏదో హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుందండి. తను మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ ఏదో సెలెక్ట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయింది. మేబీ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉంటాను, తన లైఫ్ తను చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని అనుకున్నారు కావచ్చు, కానీ ఈ పర్సన్కి అక్కడ చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీ గురించి ఆలోచనలో పడ్డారు ఈ పర్సన్. ఈ పర్సన్తో మాట్లాడాలి, ఈ పర్సన్తో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి, అనవసరంగా ఈ పర్సన్ని దూరం చేసుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నాకు వస్తున్న మెసేజెస్ ప్రకారం మళ్ళీ ఇద్దరికి
మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. వెంటనే ఉంది అని నేను చెప్పడం లేదు, ఉంది, రీయూనియన్ అయితే ఉంది. ఇప్పుడు ఇద్దరు మీరు ఐసోలేషన్లో ఉన్నారు, చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు. ఈ పర్సన్కి నిజంగా చెప్తున్నానండి, ఈ పర్సన్కి నిజంగా మీరంటే చాలా ఇష్టమైతే ఉందండి, మీ మీద తనకి లవ్ అయితే ఉంది. మేబీ మీరు ఏదైనా స్పెండ్ చేసిన విషయాలు కానీ ఇదంతా ఈ పర్సన్ చాలా గుర్తుగా అయితే తెచ్చుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఈ పర్సన్ మాత్రం నమ్మడం లేదు. ఈ పర్సన్ మనసులో తనకి మీ మీద లవ్ ఉంది, కానీ ఈ పర్సన్ని మీరు నమ్మడం లేదు. మీరు ఎంతైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ ప్రేమ, ఆ నమ్మకాన్ని ఈ పర్సన్ కోల్పోయారనమాట. ఇక్కడ చాలామందికి, ఇక్కడ నాకు ఎక్కువగా ఇక్కడ చాలామందికి ఇక్కడ చిన్న చిన్న డాట్స్ వస్తున్నాయి, కాబట్టి ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది డెఫినెట్లీ వస్తుందండి. ఏదో చిన్న ఆఫర్ లాంటిది ఈ పర్సన్ మళ్ళీ తీసుకొని మీ లైఫ్లో వస్తున్నారనమాట. మీతో టైం స్పెండ్ చేయాలి అనే మేబీ ఉద్దేశం అయితే ఈ పర్సన్కి చాలా ఉందండి. ఈ పర్సన్ తను మేబీ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉండొచ్చండి. ఇక్కడ డాట్ వెంట డాట్ పరిగెడతా ఉన్నాయంటే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు తన గురించి ఆలోచిస్తున్నారా లేదా, మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, లేదా మీరు తన గురించి ఆలోచిస్తూ ఉన్నారా, మీ లైఫ్లో మీరు బిజీ అయిపోయారా, లేదా తన గురించి ఆలోచించి బాధపడుతున్నారా. ఈ పర్సన్ అదంతా తను మేబీ మీరు ఎలా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంటుందండి, చాలా ఇష్టం. ఈ పర్సన్ మీద మేబీ మీ ఫ్యామిలీని కానీ మీరు ఎవరికి కనెక్ట్ అవ్వలేదు, ఈ పర్సన్కి కనెక్ట్ అయినట్టుగా. మేబీ మీ ఇద్దరిది ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ సోల్మేట్ కనెక్షనే అండి. చూడండి, మీరు మీ పర్సన్ని సోల్మేట్ అనుకున్నారు, ఈ పర్సన్ అదర్ పర్సన్ని సోల్మేట్ అనుకొని అక్కడ మోసపోయి ఉన్నారు. ప్రజెంట్ తను చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారండి. ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. యూనివర్స్ మీ ఇద్దరిని కలపడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మీ పర్సన్ నేమ్ వి లెటర్, ఎస్ లెటర్, బి లెటర్, సి లెటర్, యూ లెటర్. కొన్ని లెటర్స్ అనేది కనిపిస్తున్నాయండి మీకు. లెటర్స్ అనేది మీకు రెజనేట్ అవ్వకుండా ప్రాబ్లం ఏమీ లేదు, ఓకేనా. ఇక్కడ నాకు మీకైనా కిడ్ ఉండొచ్చు, మీ పర్సన్ కన్నా కిడ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంతమందికి, ఓకే. కొంతమందికి డబ్ల్యూ లెటర్ కూడా ఉండొచ్చు, కొంతమందికి ఎన్ లెటర్ అది కూడా కనిపిస్తుందన్నమాట. ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు, తను అనవసరంగా అదర్ పర్సన్ చూస్ చేసుకున్నాను అన్నట్టుగా చాలా బాధపడుతూ ఉన్నారనమాట. మీరు అనుకుంటున్నారు తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, తనతో తను చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ తన లైఫ్లో తను బయట నటిస్తున్నారండి. ఈ పర్సన్ తను హ్యాపీగా ఉన్నట్టుగా బయట నటిస్తున్నారు, కానీ తను తన లైఫ్లో అస్సలు హ్యాపీగా లేరు. ఈ పర్సన్కి అక్కడ ఎలాంటి ప్రయారిటీ లేదు తన లైఫ్లో. అవసరం తీరుగా తన గురించి తన లైఫ్లో ఉండేవాళ్ళే తన లైఫ్లో ఉన్నారనమాట, ఓకే. చాలా బాధపడుతున్నారు, తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది. నైట్ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉండొచ్చండి. మేబీ మీ పర్సన్ కళ్ళలో మీరు వెళ్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓవర్ థింకింగ్, నైట్ అంతా సరిగ్గా నిద్రపోవడం లేదు, మీ గురించి ఆలోచనలు, రోజంతా చిరాకు పడుతూ ఉండడము, ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఉండడము, ఎవరేం మాట్లాడినా చిరాకు పడుతూ ఉండడము, తన లైఫ్ అంటే తనకి చాలా బర్డెన్గా అనిపించడము, అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. చాలామందికి మీ పర్సన్ మంచి హ్యాండ్సమ్ బాయ్
ఆర్ బ్యూటిఫుల్ గర్ల్ కూడా ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే, ఈ పర్సన్కి మీరు చాలామంది కనెక్ట్ అయ్యారనమాట. తన మాటలకి కానీ మేబీ ఈ పర్సన్ తన ఐస్లో మీరు చూసారనుకోండి, అలా ఫ్లట్ అయిపోతారనమాట. ఓకే, మీ పర్సన్లో కూడా చాలా చలాకీతనం ఎక్కువ ఉంటుందండి. ఈ పర్సన్కి తెలుసు ఎవరిని ఎలా ఫ్లడ్ చేయాలి అనేసి. కొంతమందికి అండి ఇక్కడ లీగల్ ఇష్యూ లాంటిది కూడా ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్కి అండ్ మీ పర్సన్కి మేబీ ఏదైనా డివోర్స్ కేసెస్ కూడా నడుస్తూ ఉండొచ్చు. మీరు కూడా సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు అదర్ పర్సన్తో కనెక్ట్ అయినట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మెయిన్ కారణం తన లైఫ్లో తను ఎలాంటి సుఖ సంతోషాలు తన లైఫ్లో లేకపోవడం, తనకి తన లైఫ్ అంతా బర్డెన్గానే ఉండడము, తన గురించి ఆలోచించేవారు కానీ తన గురించి కేర్ తీసుకునేవారు కానీ తన లైఫ్లో లేకపోవడము. ఆ ప్రేమ అంతా ఈ పర్సన్ మీ దగ్గర పొందేసరికి పర్సన్ మీకు కూడా ఈ పర్సన్ ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు. మీరు ఇలా ఈ పర్సన్కి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారో ఈ పర్సన్ కూడా అలాగే మిమ్మల్ని కనెక్ట్ అయి ఉన్నారు. కానీ తను బయట చూపించడం లేదు, మీరు చూపిస్తున్నారు అంతే. మీరు ఎంతగా లవ్ చేస్తున్నారు, ఈ పర్సన్కి ఎంత ఆరాధిస్తున్నారు మీ మనసులు అనేది మీరు ఈ పర్సన్ ముందు చూపిస్తున్నారు. కానీ ఈ పర్సన్ చూపించడం లేదనమాట. తను అన్నీ హైడ్ చేస్తూ ఉన్నారు. తన ఫీలింగ్స్ అవన్నీ తను హైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే తనకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో, మనం అనుకున్నట్టే అనేవి జరుగుతాయా అన్నట్టుగా అనమాట ఈ పర్సన్ ఫీలింగ్స్. తనకి నమ్మకం లేదు. మేబీ పర్సన్ ఏదైనా సిచ్యువేషన్లో చాలా మోసపోయి ఉంటారు. తన లైఫ్లో చాలా పెద్ద దెబ్బ తనకి పడి ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్ ఎవరిని కూడా అంతగా నమ్మలేకపోతున్నారండి. మేబీ చాలా బర్డెన్ తీసుకోవడం, ఇక్కడ ఒక డాట్ మీద ఇంకొక డాట్ పడుతూనే ఉందన్నమాట. అంటే తన లైఫ్లో తను ఆల్రెడీ చాలా బర్డెన్ తీసుకున్నారు ఈ పర్సన్. కాబట్టి ఈ పర్సన్ ఒకటే అలవాటు చేసుకున్నారండి. నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నానా, నేను ఎంజాయ్ చేశానా అంతవరకే. కానీ ఈ పర్సన్ ప్రజెంట్ ఎవరికి కనెక్ట్ అవ్వాలి, ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అంటే ఈ పర్సన్ భయపడుతున్నారు. కానీ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండానే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారు, మీకు కనెక్ట్ అయ్యారు కూడా. మీ కేరింగ్కి మీ ప్రేమకి ఈ పర్సన్ డెఫినెట్లీ తను కనెక్ట్ అయ్యారు మీకు. కానీ పర్సన్ బయట చెప్పలేకపోతున్నారనమాట. ఓకే, బ్రేకప్, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అనుకుని పర్సన్ మేబీ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టారు. అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి పర్సన్ ట్రై చేస్తున్నారు, కానీ తను మర్చిపోలేకపోతున్నారనమాట. క్యాండిల్ అయిపోయిందండి. ఈ పర్సన్ తను ఎక్కడున్నా మిమ్మల్ని అయితే గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు. ఆ కేరింగ్ కానీ ఆ లవ్ కానీ ఈ పర్సన్ మిస్ అవుతూనే ఉంటారనమాట. ఓకే, మరి ఈ రీడింగ్ గురించి మీకు యూనివర్స్ ఏం చెప్పబోతున్నారు చూసేస్తామా? ఈ రీడింగ్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎస్, నేను చెప్పాను కదా, ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా నువ్వుకంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని అయితే తను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. మీ ప్రేమ, మీ కేరింగ్ అదంతా ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు. మళ్ళీ పర్సన్ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. డెఫినెట్లీ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతుంది. చెప్పాను కదా, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు. మళ్ళీ ఇదంతా ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా ఎండ్ అయిపోతుంది అని చెప్పాను కదా, అదే ఇక్కడ యూనివర్స్ మళ్ళీ అదే చెప్తున్నారనమాట మీతో. ఓకే, నో నీడ్ టు వరీ, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మీ పర్సనే యూనివర్సే మీ లైఫ్లో చేంజ్ చేస్తారనమాట. కాబట్టి నేను చెప్పేది అదే, ప్రతిరోజు మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీకేం కావాలి అని యూనివర్స్కి అది మీరు చెప్తా ఉండండి. ఓకేనా? మేబీ మీకు రీడింగ్ రేపు మంచి టిప్ అయితే నేను చెప్తానండి. అది మీరు చేస్తూ ఉంటే డెఫినెట్లీ అది అవుతుంది.
ఇంప్రూవింగ్ హెల్త్. ఈ పర్సన్ గురించి ఆలోచించి మీ హెల్త్ కూడా మీరు పాడు చేసుకుంటున్నారు చాలామంది. మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేయండి, మీ హెల్త్ కూడా బాగా అయిపోతుంది, ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతుంది అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అనమాట. నాట్ ద రైట్ టైం, ఇది మీకు మంచి టైం కాదు కాబట్టే ఇదంతా జరుగుతుంది, కొంచెం ఓపిక పట్టండి అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉంది. ఓకే, అన్లక్కీ. నా తలరాత ఇంతే, నా తలరాతలో సుఖం లేదు, సంతోషం లేదు, నన్ను అర్థం చేసుకునేవారు నా లైఫ్లో లేరు, అన్ని ప్రాబ్లమ్స్ నాకే, నేనే కష్టాలు పడుతున్నా అని ఎప్పుడు అనుకోద్దండి. ఓకేనా, యూనివర్స్ మీకు పెడుతున్న ఇది ఒక ఎగ్జామ్ అనుకోండి, ఆ ఎగ్జామ్లో మీరు గెలిచి బయటపడాలన్నమాట. ఓకే, దాని మీద మీరు ఫోకస్ చేయండి. బీ అసర్టివ్, నమ్మండి, యూనివర్స్ని మీరు నమ్మండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. నేను ఉండలేను, నేను బతకలేను అనుకుంటే ఓకే, మీ పర్సన్ మీతో మాట్లాడడం లేదంటే మా లాంటి టారో రీడర్ వారి దగ్గర మీరు అడ్వైస్ కూడా తీసుకోండి, లేదా మీ లైఫ్లో మీకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నారంటే వారి అడ్వైస్ కూడా మీరు తీసుకోండి. మీకు కొంచెం అదో పీస్ అనేది దొరుకుతుంది కదా, మనశ్శాంతి అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. లాస్ట్ కార్డ్, మెడిటేషన్ చేయండి, డెఫినెట్లీ మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూస్ ఏ న్యూ డైరెక్షన్, కొత్త వేలో ఆలోచించండి, ఎప్పుడు అలాగే ఆలోచించకండి. మీ పర్సన్తో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఏడుస్తా బాధపడతా ఎమోషనల్లీ ఉంటా, ఈ పర్సన్ ఎప్పుడైనా మెసేజ్ చేస్తే మీరు చాటాడంత మెసేజ్ తనకి పంపిస్తా, అలా ఉండకండి. మీలో కొంచెం చేంజ్ రావాలి అండ్ ఒక న్యూ వేలో మీరు ఆలోచించడం నేర్చుకోండి. ఒక సెల్ఫ్ లవ్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, అది ఇక్కడ యూనివర్స్ మీతో చెప్తున్న మెసేజ్ అనమాట. ఓకే ఓకే అండి, ఇప్పుడు అన్ని రాసుల వారికి కూడా మనం చూసేస్తాం. ఓకేనా, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూసేస్తాం. ఓకేనా, మేషరాశి వారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్తారు, గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది పాల్గొంటారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ ఫ్రెండ్స్ని మీరు కలుసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ వృషభ రాశి వారు ఏదో విషయంగా స్టక్ అయిపోయారండి మీరు. అండ్ మిథున రాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. ఓకే, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కూడా వెళ్ళచ్చు. ఓకే, అండ్ సింహరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుంది. కొంతమంది ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానీ, కొంతమంది ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు, రిలేషన్ అనేది చాలా బాగుంది అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. ఈరోజు వరకు నిన్నటి దాకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఈ పర్సన్ వైపు నుంచి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చు. ఓకే, తులారాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా రావచ్చండి. ఓకే, 1 మినిట్ అండి. తులారాశి వారి లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, అండ్ వృచ్చిక రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ ధనురాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు దీర్ఘంగా, అండ్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మకర రాశి వారు ఒక క్వీన్ లాగా ఉన్నారండి మీరు. అండ్ కుంభరాశి వారు
మీరు మీ కెరియర్ పర్పస్గా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ మీనే రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు. ఓకే ఓకే అండి. రీడింగ్ నచ్చిందా? క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే చాలామందికి ఇష్టమైతే ఉంటుంది. మేబీ నా వైపు నుంచి అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, మీకు నచ్చినట్టే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.